హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసేవాడు లైక్ చేయండి, షేర్ చేయండి మా. అయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి నారా చంద్రబాబు సీఎం తర్వాత కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేసామా, కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేశారు, అంటే కొన్ని పథకాలు స్టార్ట్ చేశారు. అయితే మనకు రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేశారు అనమాట. ఆ నోటిఫికేషన్ లో ముఖ్యమైన స్కీమ్స్ మా. దీంతో ఏంటంటే పార్ట్ 1 గురించి కొన్ని ఇంకా ఉండేమా స్కీమ్స్. కానీ ఫస్ట్ వచ్చేసి మా ఏంటంటే మన దీపం 2 స్కీమ్ అన్నమాట. మన దీపం 2 స్కీమ్, ఇక్కడ దీపం 2 స్కీమ్ మా చాలా ఫేమస్ మా. దీపం 2 స్కీమ్ 2024 నవంబర్ 1 లాంచ్ చేశారు. ఈ దీపం 2 స్కీమ్ యొక్క లక్షణం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు బీపీఎల్ కుటుంబాలకు మా, అంటే బీపీఎల్ కుటుంబాలకు వచ్చేసి బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా మా 3 గ్యాసులు సిలిండర్ ఉచితంగా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 3 గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి 3 గ్యాసులు సిలిండర్ మా. అయితే ఇక్కడ ఇక దీపం 2 స్కీమ్ మా ఎక్కడ లాంచ్ చేసినంటే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలోని ఈదుపురంలోని శ్రీకాకుళం ఇచ్చాపురంలోని మండలం ఏ గ్రామం అంటే ఈదుపురంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంచ్ చేశాడు. ఎప్పుడంటే 2024 నవంబర్ 1 లాంచ్ చేశారు. ఏ స్కీమ్ అంటే దీపం 2 స్కీమ్. అయితే ఈ యొక్క దీపం 2 స్కీమ్ కింద ఒక గ్యాస్ కి వచ్చేసి మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 876 రూపాయలు కేటాయించనమాట. 3 గ్యాసులకు సంవత్సరానికి ఎంత అంటే 2624 కోట్లు కేటాయిస్తాయి. ఈ 876 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 7 రూపాయలు 25 రూపీస్ సబ్సిడీ ఇస్తారన్నమాట. ఇక సబ్సిడీ ఇస్తారన్నమాట. ఏదంటే ఉజ్వాల యోజన, ప్రధానమంత్రి ఉజ్వాల యోజన కింద ఇస్తారన్నమాట. ఈ యొక్క దీపం స్కీమ్ చాలా ఫేమస్ మా. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ యొక్క దీపం 2 స్కీమ్ ఎందుకంటే మహిళలకు వచ్చేసి మా ఏంటంటే ఈ యొక్క గ్యాస్ వల్ల పొగరహిత దేశంగా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పొగరహితంగా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నది. ఈ పొగ వలన కట్టెల పొయ్యి వల్ల మనకు మహిళలకు వచ్చేసి ఊపిరితిత్తులు చేయడం వల్ల పొగ వచ్చేసి ఈ యొక్క ఊపిరితిత్తు జబ్బులు వచ్చే వ్యాధి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏ స్కీమ్ లాంచ్ చేసి దీపం 2 స్కీమ్ లాంచ్ చేసి, దీనికంటే ముందు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దీపం స్కూల్ లాంచ్ చేశారు. దీపం స్కీమ్ ఏ స్కీమ్? దీపం స్కీమ్ మహిళలకు మొట్టమొదటిగా డ్వాక్రా మహిళలు కానీ ఉచితంగా దీపం స్కీమ్ ఎప్పుడంటే 1999లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చేసి దీన్ని లాంచ్ చేయడం అనమాట. ఏ స్కీమ్ అంటే దీపం 2 స్కీమ్ మా. దీపం 2 ఇప్పుడు ఫస్ట్ టైం అయితే దీపం అనే స్కీమ్ లాంచ్ చేశారు. మహిళలకు 1999లోనే లాంచ్ చేశారు. మనం గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ మా అదేవిధంగా తల్లికి వందనం. ఈ యొక్క తల్లికి వందనం వచ్చేసి మా చాలా ఫేమస్ మా. ఒకప్పుడు ఈ యొక్క స్కీమ్ వచ్చేసి అమ్మఒడి ఉన్నది. కానీ కొత్తగా వచ్చేసి మా తల్లికి వందనం. ఈ స్కీమ్ వచ్చేసి 2025 మా జూన్ 12న స్కూల్ తెరచడానికి ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేశారు. తల్లి వందనం. ఈ యొక్క తల్లికి వందనం యొక్క స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటంటే మా బీపీఎల్ కుటుంబాలకు, ఎవరికండి? బీపీఎల్ కుటుంబాలకు వచ్చేసి బీపీఎల్ కుటుంబాలకు 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు వచ్చమా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తల్లికి వందనం. ఒక్కొక్క పిల్లోనికి వచ్చేసి ఎంతమంది కుటుంబంలో ఎంతమంది పుట్టిన వాళ్ళ పిల్లలు ఉంటారు ఒక్కొక్కరికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 15,000 రూపీస్ కేటాయిస్తామన్నమాట. 15,000 అంటే 15,000 రూపాయలు ఇస్తుంది. దీనికి అకౌంట్ లో మాత్రం ఎంత ఇస్తారంటే 13,000 రూపాయలు ఇస్తామన్నమాట. 13,000 రూపాయలు. ఈ 2,000 రూపాయలు వచ్చేసి దేనికంటే స్కూల్ డెవలప్ కోసం ఈ 2,000 రూపాయలు వచ్చేసి తన స్కూల్లో ఖాతాలు వేస్తామన్నమాట. కానీ ఇక్కడ మాత్రం వచ్చేసి ఒక్కొక్కరికి అంటే 15,000 ఇస్తారు. కానీ 13,000 మాత్రమే అకౌంట్ పడుతుంది. 2,000 రూపాయలు మాత్రం స్కూల్ డెవలప్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనమాట. ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్ ఈ యొక్క స్కీమ్ కింద ఎంతమంది లబ్ధి పొందారు? ఈ స్కీమ్ కింద వచ్చేసి ఎంతమంది అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ పిల్లలకు 1వ తరగతి నుంచి ఇంటర్ పిల్లలకు ఎంతమంది అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి 67 lakhs దాదాపు 60,27,146 మంది 164 మంది లబ్ధి పొందారు. మళ్ళీ చెప్తాను సార్, తల్లికి వందనం స్కీమ్ కింద ఎంతమంది లబ్ధి పొందినంటే 67,27,164 మంది విద్యార్థులు దీనికి వర్తిస్తున్నమాట. కానీ గత ప్రభుత్వంలో వచ్చేసి 42 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందేది. ఈసారికి వచ్చేసి దాదాపు 20 లక్షల మంది పైన లబ్ధి పొందారన్నమాట. అయితే దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతుంటే 8,745 కోట్లు కేటాయించమాట. 8,745 కోట్లు కేటాయిస్తామా. ఏ స్కీమ్ అంటే తల్లికి వందనం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే ప్రతి శనివారం వచ్చేసి నో బ్యాగ్ డే అంటే ఇది ఎవరు కూడా నో బ్యాగ్ డేగా ప్రకటించారు ప్రతి శనివారం అన్నమాట. అది గుర్తుపెట్టుకోమ్మా. అదేవిధంగా వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే స్కీమ్ లాంచ్ చేశారు. అంతకుముందు వచ్చేసి జగనన్న విద్యాకి అనుకునేది. కొత్తగా వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే స్కీమ్ లాంచ్ చేశారు. అయితే ఇది మెయిన్ వచ్చేసి ఏంటంటే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వచ్చేసి 3 జతలు వచ్చేసి యూనిఫాము, అదేవిధంగా నోట్ పుస్తకాలు,
ఒక జత వచ్చేసిమా బూట్లు, 2 జతలు వచ్చేసిమా సాక్స్లు, ఒక బెల్ట్, స్కూల్ బ్యాగు, 3 మాస్కులు ఇస్తారన్నమాట. ఏంటంటే ఒక కిట్టి గుర్తు ఇస్తారన్నమాట. లాస్ట్ పోతం ఇస్తారన్నమాట. ఏ స్కీమ్ కిందంటే ఏ స్కీమ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర విత్తన. ఈ స్కీమ్ చాలా ఫేమస్ మా. కానీ అంతకుముందు అంటే వైఎస్ఆర్ విద్యాకి అనుకున్నది, ఇప్పుడు పేరు మార్చారు కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మార్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరంటే మన దేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్, మన రాష్ట్రపతిగా పనిచేశాడు. అందుకే ఆయన పుట్టినరోజు అంటే September 5 వచ్చేసి ఏం జరుపుకుంటే నేషనల్ టీచర్ డే. అదేవిధంగా భారత్ అవార్డు గ్రహీత, అదేవిధంగా టెంపుల్టన్ అవార్డు గుర్తొచ్చింది ఎవరికంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఇతను ఏ రాష్ట్రం జన్మించంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్, అది గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మన బడి డెవలప్ చేయాలి, స్కూళ్లను డెవలప్ చేయాలి. ఎందుకంటే పాత స్కూళ్ళన్నీ ఉన్న చాలా పురాతనమైన స్కూల్ ఉంటాయి, ఆ స్కూల్ వచ్చేసి డెవలప్ చేయాలి. అది పలుగొట్టి కొత్తగా స్కూల్ డెవలప్ చేయాలి. బాత్రూమ్స్ కానీ, అదేవిధంగా మహిళలు బాత్రూమ్ కానీ, వాటర్ సంబంధించి కానీ, నెక్స్ట్ అదేవిధంగా లైట్ కానీ, అదేవిధంగా చైర్స్ కానీ దాన్ని డెవలప్ చేయాలి. ఏ స్కీమ్ కింద? మన బడి మన భవిష్యత్తు. వెరీ ఇంపార్టెంట్. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్లు కేటాయించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి వచ్చేసి కొత్తగా ఏంటంటే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమ్మ. ఇక్కడ ఏంటంటే కొత్తగా వచ్చేసి డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం. ఈ యొక్క స్కీమ్ చాలా ఫేమస్ మా. ఎందుకంటే ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థులకు వచ్చేసి ఉచితంగా వచ్చేసి మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది సార్. ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా ఒకప్పుడు వచ్చేసి ఈ స్కీమ్ వచ్చేసి 1 నుంచి కేవలం వచ్చేసి 10th వరకు మాత్రమే మధ్యాహ్నం భోజన పథకం వచ్చేది. కానీ ఈసారి పోయిన సంవత్సరం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ స్కీమ్ ఇంటర్ వరకు మధ్యాహ్నం భోజన పథకం ఇస్తున్నారు. అదిగాక ఈ సంవత్సరం నుంచి 2025 జూన్ 12 స్కూల్ తెలిసి నుంచి ఈ యొక్క మధ్యాహ్నం భోజన పథకం కేవలం వచ్చేసి సన్న బియ్యంతో మాత్రం ఇస్తున్నారు అనమాట. సన్న బియ్యంతో మాత్రం ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, అట్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ఇస్తాయి ఈ యొక్క స్కీమ్ కింద. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం చాలా బాగుంటది. అయితే ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక స్కీమ్ ఉందమ్మా. ఏదంటే ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ స్కీము. కానీ ఒక్కొక్క విద్యార్థికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్కొక్క విద్యార్థికి వచ్చేసి ఎంత కేటాయిస్తుంది? ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 9 రూపాయలు కేటాయిస్తాయి. ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి మధ్యాహ్నం భోజనానికి ఒక్కొక్కరికి 9 రూపాయల నుంచి దీన్ని కేటాయించాలన్నమాట. అట్లా దాదాపు 1 లక్షల మంది విద్యార్థులకు ఈ యొక్క స్కీమ్ కింద వర్తిస్తామట. మధ్యాహ్నం భోజన పథకం వాళ్ళకి పోషకాలు అందించాలి. ప్రతి మార్నింగ్ వచ్చేసి పోతేనే రాగి జావా అయినిస్తారు. అదేవిధంగా సోమవారం నుంచి మార్నింగ్ మనకేంటండి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎగ్, మధ్యాహ్నం ఒక శనివారం రోజు మాత్రం స్వీట్ ఇస్తారన్నమాట. మళ్ళీ చిక్కీలు అన్ని ఇస్తారన్నమాట. రాగి జావా, చిక్కీలు, అదే వాళ్ళకి కావాల్సినవి ఏమేంటి అన్ని ఒక డైలీ ఒక లిస్ట్ లో ఉంటుందన్నమాట. ఏ రోజు ఏం చేయాలని. అట్లా మనకు మంచి స్కీమ్. ఏ స్కీమ్ అంటే డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం. అయితే ఇక మధ్యాహ్నం భోజన పథకాన్ని ఫస్ట్ ఇండియాలో ఏ స్టేట్ లాంచ్ చేసింటే మొట్టమొదటిగా మధ్యాహ్నం భోజన పథకాన్ని ఫస్ట్ ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం లాంచ్ చేసిమా. తమిళనాడు ఎప్పుడంటే 1955లో లాంచ్ చేశారు. 1955లో లాంచ్ చేశారు. మళ్ళీ వచ్చేసి మాకు ఇండియా మొత్తం ఎప్పటి నుంచి అంటే 1990 నుంచి లాంచ్ చేశారమ్మా. ఏ స్కీమ్ అంటే మధ్యాహ్నం భోజన పథకం. మంచి స్కీమ్ ఏదంటే డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి పథకం. వెరీ ఇంపార్టెంట్. అది అంతకుముందు ఎవరుందంటే ఈ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ జగనన్న గోరుముద్దలు ఉన్నది. దాని కొత్త పేరు వచ్చేసి అంటే డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం. ఎందుకు డొక్క సీతమ్మ అంటే ఈ యొక్క డొక్క సీతమ్మ ఒక శ్రీకాకుళం జిల్లా చెందిన పర్సన్ మహిళ. ఈమె ఉచితంగా వచ్చేసి ఎంతో మందికి భోజనాలు ఉచితంగా పెట్టారనమాట. అందుకు ఈ స్కీము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చేసి ఈ యొక్క పవన్ కళ్యాణ్ సలహా మేరకు రాష్ట్ర యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీని యొక్క స్కీమ్ ను పేరు మార్చడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు. ఒకప్పుడు మా యొక్క ఎన్టీఆర్ వైద్య సేవలు అంతకుముందు ఏముందంటే అంతకుముందు ఏం పేరు ఉంటే రాజు ఆరోగ్యశ్రీ ఉన్నదన్నమాట. ఎప్పుడంటే 2007లో ఈ స్కీమ్ వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవల వారు అంతకుముందు అంటే రాజు ఆరోగ్యశ్రీ ఉన్నది. అయితే ఈ యొక్క స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటమ్మా, అంతకుముందు వచ్చేసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బదులు అంతకుముందు ఉన్నది రాజు ఆరోగ్యశ్రీ. అయితే రాజు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు అంటే ఏంటంటే లక్ష్యం అంటే ఆంధ్రప్రదేశ్లోని బీపీఎల్ కుటుంబాలకు హెల్త్ ఆరోగ్యం పరంగా హెల్త్ అన్నమాట. అంటే దాదాపు వచ్చేసి ఏదైనా గాయాలైతే ఎమ్మటి వచ్చేసి మనకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తిస్తుందన్నమాట. అయితే దాదాపు వచ్చేసి వైఎస్ఆర్ వైద్య సేవల ద్వారా దాదాపు వచ్చేసి ఎంత అంటే దాదాపు 3,257
వైద్య సేవలు ఉచితంగా ఇస్తారన్నమాట. దాదాపు వచ్చేసి మా 1000 రూపాయల దాటి నుంచి 25 లక్షల వరకు వచ్చేసి మా ఉచితంగా వచ్చేసి బీమా సౌకర్యములు ఇస్తారన్నమాట. అంటే గవర్నమెంట్ వచ్చేసి 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ నుంచి దాదాపు 25 lakhs వరకు ఈ యొక్క స్కీమ్ కింద వర్తిస్తారన్నమాట. ఏ స్కీమ్ కింద? ఎన్టీఆర్ వైద్య సేవల కింద. మంచి స్కీమ్. ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేనుకో, గాయాలని, యాక్సిడెంట్ కానీ, హార్ట్ కి సంబంధించిన కానీ, అదేవిధంగా కాలేయంగా, లివర్ కానీ, అప్పుడు ఎమ్మటే మన గవర్నమెంట్ వచ్చేసి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసి ప్రభుత్వ సేవలు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ, ఎనీ హాస్పిటల్లో కానీ ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తున్నమాట. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవల కింద వర్తిస్తున్నమాట. వెరీ ఇంపార్టెంట్ మా. అదేవిధంగా ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నమాట. ఎన్ని ప్రైవేట్ సెక్టార్లో కానీ, హాస్పిటల్ కానీ ఉచితంగా వైద్య సేవలు ఇస్తున్నమాట. ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవలు మంచి స్కీమ్. కేంద్ర ప్రభుత్వం అయితే ఏ స్కీమ్ అంటే ఆయుష్మాన్ భారత్. కేంద్ర ప్రభుత్వం అయితే ఆయుష్మాన్ భారత్ కింద. ఆయుష్మాన్ భారత్ వచ్చేసి ఏంటంటే దానికి ఏంటంటే 5 lakhs వరకు ఉచితంగా బీమా సౌకర్యం కలిగించడం జరుగుతుంది సార్. ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాల్లో పార్ట్ 1 నెక్స్ట్ పార్ట్ 2 నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.